నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. తన ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగిందని 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా జీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలంటూ సూచన. విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్లోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో పలు షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో 24 గంటలు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జగన్ పాలన 5 ఏళ్లు అంతా కూడా అరాచకమే అంటూ మండిపడ్డ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తన ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు పెరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు 1 కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ నాయకుడు అయినా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. మనం ట్రస్టీలము మాత్రమే, పెత్తందారులు కాదంటూ స్పష్టం చేశారు. ఇష్టానుసారం దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదంటూ చంద్రబాబు పేర్కొన్నారు. మీరు ఇక్కడ చూస్తే ఒక్క వాటర్ రిసోర్స్ లో 14, 15, 19లో 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,805 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు, రోడ్డు మీద ఎక్కడా మట్టేలేదు 5 ఏళ్లలో. అందువలన మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్ లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్, చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కి 289 కోట్లు పెడితే 1 పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142 చేసే అప్పు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు పెట్టిన విధానం 14-19లో 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 1,35,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయల రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు, అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్ పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ నగర ప్రజలు మరియు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను ఉల్లంఘించి ఎవరైనా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తినుబండారాల షాపులు, బేకరీలు, తినుబండారాలు తయారు చేసే కార్ఖానాలను తనిఖీ చేసే సందర్భంగా లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్నటువంటి సాయి హోమ్ ఫుడ్స్ అనేటువంటి ఒక కూరగాయలు, పచ్చళ్ళు, పొడులు, కారపొడులు తయారు చేసే చిన్న కంపెనీ పైన ఆకస్మికంగా దాడి చేయడం అనేది అందిన సమాచారం మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ ఎలాంటి లేబుల్స్ లేకుండా తయారు చేస్తున్నారు అనే అభియోగము, లైసెన్స్ లేకుండా చేస్తున్నారని. సో అవి మా తనిఖీలో కనబడ్డాయి. వాటిని మేము ఆల్మోస్ట్ దాదాపు 10,000 రూపాయల విలువ గల కూరగాయలు మరియు కారపొళ్ళు లాంటివి కూడా సీజ్ చేసేసి వాటి మీద మేము చర్య తీసుకోబోతున్నాము. అలాగే వీళ్ళు రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకొని చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా అర్లియర్ ఒక లోకల్ ఏరియా తీసుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి లేదు. దానికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ తీసుకోమని నోటీస్ ఇచ్చాము. లైసెన్స్ పొందే వరకు కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారం నిర్వహించడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేశాము. సో ఈ సందర్భంగా ఇలా 11 మంది వీళ్ళందరికీ కూడా, అంటే ఈ తయారీదారులందరికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఎలాంటి నియమ నిబంధనలకి
కొండ ప్రాంతాలకు 24 గంటలు త్రాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఎమ్మెల్యే గద్దే వ్యాఖ్యానించారు. 5వ డివిజన్ క్రీస్తురాజపురం అరుల్ నగర్ లో శుక్రవారం ఉదయం ఆయన పర్యటించారు. కొండ ప్రాంత వాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్ లో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. గద్దే మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన క్రీస్తురాజపురం ప్రధాన రహదారిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళని కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే 24 గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకన్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క కోరిక. దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేను. కానీ బట్ తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా అనేక మార్లు చూసి వాటిని సరిచేసి పేద ప్రజల దాహార్తిని తీర్చినటువంటి మా అందరి ప్రీతమ నాయకులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు వేయించేసి ఈ ప్రాంతంలో గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గంగా వాటర్ ట్యాంక్ని శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసి మరి ఈ ప్రాంతంలో మంచినీళ్ళకి ప్రజలందరూ ఇబ్బందులు పడే విధంగా ప్రజలకి మేలు ఏ విధంగా జరగడానికి కూడా ఇష్టపడిన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క దమనకాండ పేద ప్రజల పక్షాన వారు చేసినటువంటి దుర్మార్గమైన క్రియలు. జగన్ పాలన 5 ఏళ్లు అరాచకమేనని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ధ్వజమెత్తారు. తన పాలనలో అరాచకాలు ఎన్నో చేసిన జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఢిల్లీకి వెళ్లి నిరసన తెలిపిన తీరు 1000 ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్లు ఉందన్నారు. ఆయనకు కనీస నైతిక బాధ్యత ఉంటే తన పాలనలో జరిగిన హత్యలపై వివరణ ఇవ్వాలి. అలా చేయకుంటే మాట్లాడే అర్హతే లేదంటూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మనతో పాటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సమయానికి మీడియా మిత్రులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి మీడియా వాళ్ళందరికీ అనుమతి లేదు, కెమెరాలు రాకూడదని చెప్పాడు. కెమెరాలు పట్టుకున్న విలేకరులు కూడా ప్రవేశం లేదని నిషేధం విధించారు. అంతా కేవలం ప్రింట్ మీడియా వాళ్ళనే ఆహ్వానిస్తున్నారంట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి నేను పెడుతున్నాను, పోనీ నేను పెడుతున్నానన్న సంగతి బాలకోట ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడతాడేమోనని చెప్పి ఆయన పెడుతున్నాడో నాకు తెలియదు. కానీ యాదృచ్ఛికమో కల్పితమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు బాలకోటయ్య ప్రెస్ మీట్ కూడా ఏకకాలంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మీతో 3 అంశాలు మాట్లాడటానికి పాత్రికేయ సమావేశం పెట్టాం. ఒకటి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షులు బొందు రామస్వామి గారు 81 years old. హీ ఈజ్ ఏ సర్వీస్ మ్యాన్. తెలుగు పట్ల, అమరావతి పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల అపూర్వమైన ప్రేమ మర్యాదలు కలిగిన పిపాసకుడు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యాన బెంగళూరు మహానగరంలో
నిజం గెలిచింది, అమరావతి నిలిచిందని ఒక విజయోత్సవ సభ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు అయిపోతున్నాయని రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు, శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందని, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నాడు, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నేను సేవ్ డెమోక్రసీ అని పెట్టుకున్నాడు కదా అసెంబ్లీలో, దానికోసం పెట్టమంటున్నారో తెలియదు కానండి. ఆయన వచ్చిన తర్వాత అమరావతి రాజధాని లేదు, ఇచ్చేటప్పుడు మెదలకుండా కూర్చున్నాడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఏం చేశాడండి? కనీసం ఉండి అమరావతిలో మరి సిఆర్డీఏ చట్టం ఒకటి చేస్తున్నారు, రైతులకి ఇన్ని గజాలు ఇస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ, రాజధాని కొత్తది కావాలి అని ఉంటే నువ్వు అక్కడే అసెంబ్లీకి వచ్చి అటెండ్ అయ్యి అవన్నీ చూసేవాడివి. అప్పుడు ఏనాడని అసెంబ్లీకి వచ్చావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి రాలి, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? అసలు హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి దేవాలయంలోని శ్రీ అమ్మవార్లకు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సారును సమర్పించారు. దుర్గగుడి ఈఈ లింగం రమ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్, వైదిక సిబ్బంది తదితరులకు ఉమ్మడి దేవాలయముల చైర్మన్ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గగుడి నుండి ఉప్పుగూడ మహంకాళి దేవస్థానం, గౌలీపురాలోని కోట మైసమ్మ దేవస్థానం, సుల్తాన్ సాయిలోని జగదాంబ దేవస్థానం, లాల్ దర్వాజాలోని సింహవాహిని దేవస్థానం, బేల ముత్యాలమ్మ దేవస్థానం, హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవస్థానం, అక్కన్న మాదన్న దేవస్థానం మరియు మిర్యాల మండిలోని మహంకాళేశ్వర దేవస్థానంల నందు వేంచేసిన దేవతలకు పూజలు నిర్వహించి పవిత్ర సారే సమర్పించారు. ఏపీ శాసనసభ సమావేశాలు ముగియడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా విమానాశ్రయానికి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడానికి ప్రయాణికులు, కార్యకర్తలు ఉత్సాహం చూపించి సెల్ఫీలు దిగారు. జైపూర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు విచ్చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఆమె కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారో ఆ స్ఫూర్తితోనే నేను గాని నా టీం గాని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందల ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే, ఏ గార్మెంట్స్ అవనే, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. ఇక్కడతో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేశాము. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కూటమి నేతలు ఎన్నికల వేళ దుష్ప్రచారం చేశారంటూ మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం ఆ సంఖ్యను 10 లక్షల కోట్లకు తగ్గించారంటూ మండిపడ్డారు. ఇక ప్రెస్ మీట్ లో జగన్ చెప్పాల్సింది చెప్పాక ఒక మీడియా ప్రతినిధి రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయంటున్నారు కదా, వాటి వివరాలు చెబుతారా అంటూ జగన్ ను ప్రశ్నించారు. అందుకు జగన్ భోజనానికి టైం అయ్యిందంటూ వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు, ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన శైలేంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి, వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకి మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. తాను ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అనేది రహస్యమేమీ కాదని, తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్లు దాదాపు 90 సభల్లో చెప్పానంటూ గుర్తు చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. నిజానికి తాను ఇంకా రెడ్ బుక్ తెరవనే లేదంటూ లోకేష్ పేర్కొన్నారు. గతంలో జగన్ ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలి అనే అంశంపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి మాట్లాడతాడంటూ వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అదే మీడియాను బ్రతిమాలి పిలిపించుకుని మరీ రెడ్ బుక్ కు ప్రచారం కల్పిస్తున్నారన్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం లేదంటూ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని పేర్కొంది. మరొక వైపు ఒడిశా మీదుగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు పడగా రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాట్లకు సింగిల్ డెస్క్ విధానంలో సత్వరం అనుమతుల జారీకి కృషి చేయాలంటూ అధికారులను కలెక్టర్ జి సృజన ఆదేశించారు. నగరంలోని తన విడిది కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వివిధ పరిశ్రమల స్థాపనకు మొత్తంగా 225 దరఖాస్తులు అందాయన్నారు. వాటిల్లో 205 కమిటీ ఆమోదం పొందగా 17 పెండింగ్ లో ఉన్నాయన్నారు. 2023 డిసెంబర్ 31 నుంచి ప్రస్తుత జూలై 25 మధ్య కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి వివిధ రాయితీల మంజూరు తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు ఆదేశాలిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
తన ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగిందని 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా జీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలంటూ సూచన. విజయవాడ నగరంలో లోటస్ ల్యాండ్ మార్కెట్లోని పలు ప్రాంతాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ షేక్ గౌస్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో పలు షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో 24 గంటలు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జగన్ పాలన 5 ఏళ్లు అంతా కూడా అరాచకమే అంటూ మండిపడ్డ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.